ఏపీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ, రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు చీఫ్ విప్ ప్రసాద్ రాజుకు నోటీసులు పంపించారు. దీనిపై ఫిబ్రవరి 5లోగా సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. 8 మంది అనర్హత పిటిషన్పై స్పీకర్ నిన్న విచారణ చేపట్టారు. 5 ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. కొద్ది రోజుల సమయం కావాలని వైసీపీ, రెబెల్ ఎమ్మెల్యేలు కోరారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8న మరోసారి వివరణ తీసుకోనున్నారు స్పీకర్. ఆ తర్వాత ఎమ్మెల్యేల అనర్హతపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్పై నిన్న స్పీకర్ విచారణ జరగ్గా స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకి హాజరయ్యారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి దుర్గా. ఇటీవలే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత వేటుకు సంబంధించినటువంటి నోటీసుల వ్యవహారం మరింత ఆలస్యం అయ్యే కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయా పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినటువంటి స్పీకర్ ఆ ఎమ్మెల్యేలకు బదులు ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా గతంలో నోటీసులు ఇచ్చారు. నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి 4 ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి 1 ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్, ఈ 5 ఎమ్మెల్యేలు నిన్న విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలు కూడా విచారణకి హాజరు కాలేదు. అయితే ఎవరైతే హాజరైనటువంటి ఎమ్మెల్యేలు మరికొంత సమయం కావాలంటూ స్పీకర్ ని కోరిన నేపథ్యంలో స్పీకర్ మరికొంత సమయం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఫిబ్రవరి 8వ తేదీలోపు మరొకసారి వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ తో పాటు ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళకు కూడా నోటీసులు స్పీకర్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఫిబ్రవరి 5వ తేదీలోపు ఈ నోటీసులకు రిప్లై ఇవ్వాలంటూ కూడా స్పీకర్ ఈ నోటీసులో పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా అనర్హత వేటుకు సంబంధించి ఇరు పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో స్పీకర్ విచారణ అనేది చేపడుతున్నారు కాబట్టి ఇప్పటికే పలు దఫాలుగా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారో 4 ఎమ్మెల్యేలు కూడా సమయం కావాలని కోరడం జరిగింది. దీంతో పాటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరో కూడా ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమే అంటూ కూడా వాళ్ళు సందేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న వ్యక్తిగతంగా హాజరైనటువంటి 5 ఎమ్మెల్యేలు కూడా తన అభిప్రాయాలను, తన వివరణను కూడా స్పీకర్ కి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు సమయం కూడా వాళ్ళు కోరిన నేపథ్యంలో స్పీకర్ మరికొంత సమయం ఇచ్చారు. ఫిబ్రవరి 8వ తేదీన మరొకసారి వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా వాళ్ళందరికీ సమయం ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 5వ తేదీలోపు ఈ నోటీసుకు సంబంధించినటువంటి రిప్లై కూడా ఇవ్వాలంటూ కూడా స్పీకర్ ఈ నోటీసులో పేర్కోవడం జరిగింది. అయితే ఈ రోజు అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. స్పీకర్ ఖచ్చితంగా వైసీపీ, రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం తీసుకుంటారనే ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో స్పీకర్ ఎవరైతే ఎమ్మెల్యేలు కొంత గడువు అడిగారో ఆ గడువు అడిగిన నేపథ్యంలో వాళ్ళకి మరికొంత సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. థాంక్యూ దుర్గా.